ఇలా నిరసన ఆ స్టూడెంట్స్ కి అమెరికా నుంచి అమృత్సర్ పంపించినారు. డిపోటేషన్ మీరు చేస్తారు. ఈ మీ కంట్రీ పాలసీ అది. కానీ మీరు ఒక హ్యూమన్స్ లాగా చేయాలి. కానీ మీరు ప్రిజనర్స్ లాగా, దొంగల్లాగా, స్లేవ్స్ లాగా మా ఇండియన్స్ కి పంపించినారు మీరు. దీని మీద ఎట్లా కనిపిస్తున్నది అంటే ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఫ్రీడమ్ ఫైటర్స్ కి అండమాన్ నికోబార్ కి కాలాపానీ దగ్గర ఆ షిప్స్ లో పంపించేది ఇట్లా చైన్లు వేసుకొని, హ్యాండ్ కప్స్ వేసుకొని. అది సేమ్ పరిస్థితి. ఇండియా డెవలపింగ్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ. మాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అరే ప్రజలు నవ్వుతున్నారు. ఇది లెబనాన్, ఇంకా ఇజ్రాయిల్, లేకుంటే యుక్రెయిన్, లేకుంటే రష్యా. ఇది ఏమున్నది రా భయ్? ఈ మా ప్రధానమంత్రి ఎప్పుడు చూడు పెద్ద పెద్ద మాట్లాడతాడు. నరేంద్ర మోదీ గారు మీకు అడుగుతున్నా నేను, सबका साथ सबका विकास, ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు, జుమ్లాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్. ప్రతి ఒక్క ఇండియన్ కి నేను కస్టోడియన్ అన్నాడు. ఇప్పుడు ఏమైంది? మీరు 56 ఇంచ్ నాకు చెస్ట్, 56 ఇంచ్ చెస్ట్ ఏమైంది మోదీ గారు? ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ అన్నారు. ఆ ట్రంప్ ఫ్రెండ్షిప్ లో చెప్పు తీసుకొని కొట్టినాడు. మొత్తం లోకంలో ఇండియా పరువు పోయింది. ఇవాళ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, డిగ్నిటీ గురించి మాట్లాడుతున్నాం. మీరు సమాధానం ఇవ్వాలి. ఏదో ఆ రాజ్యసభలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కి ఏదో మాట్లాడమని మీరు చెప్పినారు. ఆయన ఏదో గీత ఉపదేశం ఇచ్చినారు. మాకు గీత ఉపదేశం కావద్దు. మాకు ఇన్సాఫ్ కావాలి, మాకు రెస్పెక్ట్ కావాలి, మాకు డిగ్నిటీ కావాలి. మీరు డిపోర్ట్ చేస్తే చేయి, మీ కంట్రీ ఇష్యూ అది. కానీ ఇట్లా దొంగలాగా, స్లేవ్స్ లాగా, ప్రిజనర్ లాగా మీరు చేస్తే దమ్ములు కుకం. కాంగ్రెస్ పార్టీ టోటల్ అగేన్స్ట్ నరేంద్ర మోదీ, ఇంకా యూనియన్ మినిస్టర్స్, పూర్తి బీజేపీ పార్టీ. షేమ్ షేమ్. జై హింద్, జై కాంగ్రెస్.